నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్ న్యూస్. బీజేపీ రామమందిర నిర్మాణాన్ని తన ప్రయోజనాల కోసం వాడుకుంటుందా? ఎన్నికలే ఎజెండాగా రామమందిర నిర్మాణం అతి త్వరగా పూర్తి చేసి రామ్లల్లా విగ్రహ ప్రాణప్రతిష్ఠ చేసిందా? అయోధ్య తర్వాత కాశీ మథుర బాకీ హై అనే నినాదంతో ముందుకెళ్ళినటువంటి భక్తులందరూ ఇప్పుడు ఆ దిశగానే ముందుకెళ్తున్నారా? నెక్స్ట్ కాశీ మధుర నినాదంతో పాటుగా వాటి సాధన కోసమే కృషి చేయబోతున్నారు. వీటి గురించే మనం మాట్లాడుకోబోతున్నాం. ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు మౌనిక సుంకర. తను ఆథర్, స్పీకర్ అండ్ శక్తివాహిని ఫౌండర్. దీంతో పాటుగా ఇంజనీర్ టర్న్ అడ్వకేట్ అండ్ బీజేపీ మీడియా అండ్ లీగల్ సెల్ మెంబర్. మౌనిక గారు నమస్కారం అండి. నమస్తే అండి. సో 5 శతాబ్దాల నిరీక్షణ, తర్వాత దశాబ్దాల తరబడి పోరాటాలు, ఉద్యమాలు, కోర్టు కేసులు, ఇవన్నిటి తర్వాత రామ మందిర నిర్మాణం అయితే జరిగింది. రామ్లల్లా ప్రాణప్రతిష్ఠ జరిగింది. దాన్ని హైప్ జరుగుతోంది, లేకుంటే హైజాక్ చేసే ప్రయత్నం జరుగుతోంది అనేటువంటి వాదన వినిపిస్తోంది. ఎలా చూస్తారు మీరు? భారతీయ జనతా పార్టీ పవర్లోకి 2014లో వచ్చిందండి. 2014 నుంచి ఇప్పటి వరకు 500 kilometers of metro, 51 crores of bank accounts, 4 crores of free homes, 315 medical colleges, 45 crore mudra loans andarki public lo, 220 crore free vaccine during COVID pandemic lo, 11 crore families ki piped drinking water supply, 10 crore people ki free LPG gas connection under Ujjwala scheme. సో ఇన్ని స్కీమ్స్ అయిపోయిన తర్వాత ఆఫ్టర్ 9 years భారతీయ జనతా పార్టీ హిందూ స్వాభిమానం కోసం రామమందిర ప్రాణప్రతిష్ఠ జరిగితే ఇవన్నీ ఎందుకు ఫేడ్ అయిపోయి అదొక్కటి మాత్రమే ఎందుకు హైలైట్ అవుతుంది అని ఆలోచించాల్సిన అవసరం యాంటీ బీజేపీ గ్యాంగ్ మొత్తం చూసుకోవాలి. బికాజ్ ఈ దేశంలో హిందూకి హిందూ స్వాభిమానంతో ఉండాలని లేదా? అ హిందూ షుడ్ నాట్ బి అ ప్రౌడ్ హిందూ, అ హిందూ షుడ్ నాట్ బి ప్రౌడ్ ఆఫ్ హిస్ సివిలైజేషన్. అదొక సివిలైజేషన్ మీద వార్. దట్ డిస్ట్రక్షన్ ఆఫ్ అ టెంపుల్ ఈజ్ నాట్ ఒక్కొక్క సైట్ కాదండి, అది అట్ ఈస్ అ వార్ ఆన్ ఎ సివిలైజేషన్. ఒక వార్ జరిగినప్పుడు మళ్ళీ మన సెల్ఫ్ రెస్పెక్ట్ని మనం రీక్లెయిమ్ చేసుకుంటే ఇంత న్యూసెన్స్ చేయాల్సిన అవసరం ఎందుకు వస్తుంది అనేది ప్రతి ఒక్కరూ ప్రశ్నించుకోవాలి. పాయింట్ 1. నెక్స్ట్ ఏంటిదంటే, సిన్స్ 70 years ఆఫ్టర్ 1947 మనము ప్రతిసారి హిందూస్ని సప్రెస్ చేసే ఒక మోడ్ ఆఫ్ గవర్నమెంట్ని చూసి ఈసారి ఈక్వాలిటీ గురించి, హిందూ సెల్ఫ్ రెస్పెక్ట్ గురించి ఒక వ్యక్తి మాట్లాడేసరికి ఏమైపోయిందంటే అందరికీ అలవాటైపోయిందనమాట. ఆ కొలోనియల్ మైండ్ సెట్, ఆ బానిస మనస్తత్వం అలవాటైపోయిన వాళ్ళందరికీ డిఫరెంట్గా అనిపిస్తుంది. ఏంది ఇది? సెల్ఫ్ రెస్పెక్ట్ గురించి మాట్లాడుతున్నాడు, సెల్ఫ్ ఎస్టీమ్ గురించి మాట్లాడుతున్నారు, రీక్లెయిమింగ్ ద సివిలైజేషన్ అని మాట్లాడుతున్నారు అని అనేసరికి వీళ్ళందరికీ డైజెస్ట్ అవ్వలేదు. అంతకు మించి ఇంకేం లేదు. భారతీయ జనతా పార్టీ ఈజ్ ఆల్ అబౌట్ సబ్కా సాథ్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్. ఎన్నో డెవలప్మెంట్ స్కీమ్స్ 2014 నుంచి వస్తున్నాయి. దీన్ని హైప్ చేయడము అనేది ఇట్స్ టోటల్లీ అ డబల్ స్టాండర్డ్ థాట్. సో అభివృద్ధి ఎంత చేసినప్పటికీ, మీరు అన్నట్టుగా వికాస్ కార్యక్రమాలు ఎన్ని స్కీమ్స్ తీసుకొచ్చినప్పటికీ కూడా ప్రతిసారి రాముణ్ణి ఎన్నికల ఎజెండాలో భాగంగా చేస్తున్నారు. గతంలో రామ మందిర నిర్మాణానికి సంబంధించి జరిగిన రామజ్యోతి కావచ్చు, రామశిల యాత్రలు కావచ్చు, రథయాత్రలు కావచ్చు, నెక్స్ట్ ఇప్పుడు రామ మందిరం, రామ్లల్లా అని కూడా అలాగే ఉపయోగించుకుంటున్నారు. అసలు మందిర నిర్మాణం అనేది కంప్లీట్ అవ్వకుండానే అంత తొందరగా చేయాల్సిన అవసరం ఏముంది అనేది కూడా 2014లో భారతీయ జనతా పార్టీ తన మేనిఫెస్టోలో బిల్డింగ్ రామ్ టెంపుల్ ఈజ్ అవర్ ప్రామిస్ అని చెప్పేసి చెప్పింది అనమాట. ఇఫ్ వీ కమ్ ఇన్ టు పవర్, మేము రామ్ టెంపుల్ని బిల్డ్ చేస్తామని మేనిఫెస్టోలో పెట్టినప్పుడు దాన్ని ఇంప్లిమెంట్ చేయడం, ఆ మాటకు కట్టుబడి ఉండడము అనేది ఒక నిబద్ధత కలిగిన ఒక రాజకీయ పార్టీకి ఉండాల్సిన లక్షణం. అది భారతీయ జనతా పార్టీకి ఉంది. ఆ రాముడి కోసం కోట్లాది మంది ఎదురు చూస్తూ ఉన్నారు. అక్కడ రామ్లల్లా ఎప్పుడు విరాజమాన్ అవుతారు అని అనుకున్నప్పటికీ కూడా ఇప్పుడు దాన్ని అంత హడావుడిగా పూర్తి చేశారు. ఎట్ ద సేమ్ టైం ఎన్నికల కోసం వాడుకుంటున్నారు అనే మాట ఒక వివాదం అవుతోంది, లేకుంటే ఆరోపణలు ఉన్నాయి, విమర్శలు ఉన్నాయి. 2019లో భారతీయ జనతా పార్టీ క్లియర్గా చెప్పిందనమాట, మేము రాముడికి గుడి కట్టిస్తాము అని. అదే ఇయర్ నవంబర్లో మనకు సుప్రీంకోర్టు వర్డిక్ట్ ఇచ్చింది. సుప్రీంకోర్టు ఏం చెప్పింది తన జడ్జిమెంట్లో అంటే, 3 monthsలో ఒక ట్రస్ట్ని ఫామ్ చేసి విత్ 15 members, ఆ ట్రస్ట్ మెంబర్స్ అందరు కలిసి రాముడికి చెందిన స్థలాన్ని రాముడికే మందిరం కట్టండి అని చెప్పారు అనమాట.
సుప్రీంకోర్టు ఇచ్చిన వర్డిక్ని ఇంప్లిమెంట్ చేయాల్సిన బాధ్యత గవర్నమెంట్కి ఉంటుంది, సెంట్రల్ గవర్నమెంట్. సో అదే భారతీయ జనతా పార్టీ చేసింది. సో ఇక్కడ భారతీయ జనతా పార్టీ తనకు ఫేవర్గా చేసుకున్నది లేదు, అలాగని మైనారిటీ వల్ల మనోభావాలు దెబ్బతినేలాగా బిహేవ్ చేసిన దాఖలా కూడా లేదు. ఇక్కడ జరిగింది ఏంటిది అంటే సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ని ఎగ్జిక్యూట్ చేయడం మాత్రమే భారతీయ జనతా పార్టీ చేసిన పని. ఈ జడ్జిమెంట్ మెజారిటీకి ఫేవరబుల్గా రావడం వల్ల ఇంత హైప్ అవుతుంది. 70 సంవత్సరాలుగా మెజారిటీని సప్రెస్ చేయడం అనేది చూస్తూ ఉన్న ఈ అంబియన్స్లో ఒకసారి సుప్రీంకోర్టు ధర్మాసనమే ఏకంగా మెజారిటీకి ఫేవర్గా ఒక వర్డిక్ట్ని ఇచ్చింది, న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా. దాన్ని డైజెస్ట్ చేసుకోలేని ఈ సో కాల్డ్ ఇంటలెక్చువల్స్, సో కాల్డ్ లిబ్టార్డ్స్, వీళ్ళు తీసుకొస్తున్న ఫేక్ నేరేటివ్ ఇది. అంతే. సో బాబ్రీ మసీద్కి సంబంధించి ఆ రోజు రామ జన్మభూమిలో జరిగినటువంటి అల్లర్లు అంటారు, లేకుంటే December 6th ఒక బ్లాక్ డేగా చూస్తున్నారు, ఇవన్నీ అయినప్పటికీ కూడా సుప్రీంకోర్టు వెర్డిక్ట్ వచ్చింది, దాన్ని అక్కడ రామ మందిరాన్ని నిర్మించుకోవచ్చు, ఎట్ ద సేమ్ టైం 5 ఎకరాలని ముస్లింలకు కూడా కేటాయించాలి ఇక్కడ మసీదు నిర్మాణానికి. ఇవన్నీ అయినప్పటికీ కూడా ఒక సెంటిమెంట్ అనేది ఉంది. ఎప్పుడు రామ్లల్లా అక్కడికి వస్తారు, రామ జన్మభూమిలో తను సొంత ఇంట్లో ఉంటాడు అనుకున్నప్పటికీ కూడా కంప్లీట్గా అది బీజేపీ ఫేవర్ లాగా మారిపోయింది. లేకుంటే హిందుత్వ నినాదం, రాముడు అనేవాడు కేవలం బీజేపీకే చెందుతాడు అన్నట్టుగా అలా హైజాక్ చేయడానికి కారణం ఏంటి అనేది. 1985లో ఒక వర్డిక్ట్ వచ్చిందండి సుప్రీంకోర్టు నుంచి. షాబాను అనే ఒక ఆవిడను వాళ్ళ హస్బెండ్ 4 పిల్లలతో నడి రోడ్డు మీద వదిలేసి ట్రిపుల్ తలాక్ చెప్పాడు. ఆమెకి యాలిమోనీ ఇవ్వాలని చెప్పేసి సుప్రీంకోర్టు దానికి సంబంధించిన లాస్ ఫ్రేమ్ చేయమని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్కి అప్పుడు ఆర్డర్స్ ఇచ్చింది. రాజీవ్ గాంధీ గవర్నమెంట్ ఎంత మైనారిటీ అపీజ్మెంట్లో ఉన్నారంటే దాన్ని ఏకంగా ముస్లిం పర్సనల్ లాకి ఇచ్చేసి ఇది ముస్లిమ్స్ వాళ్ళు చూసుకోవాల్సిన ఇష్యూ, మేము ఇందులో ఇన్వాల్వ్ అవ్వము అని చెప్పేసి అన్నారు. అంటే షాబానుకు ఆమె భర్త ట్రిపుల్ తలాక్ చెప్పేసి రోడ్డు మీద వదిలేసి ఎంత అన్యాయం చేసిండో కాంగ్రెస్ ప్రభుత్వం అంతకంటే ఎక్కువ అన్యాయం ఒక మహిళకు చేసిన చరిత్ర ఈ దేశంలో ఉంది. సుప్రీంకోర్టు ఇచ్చిన వర్డిక్ని ఇంప్లిమెంట్ చేయలేని గవర్నమెంట్ ఎంత ఇంపార్టెంట్ గవర్నమెంట్ అయి ఉంటే ఉండదండి. అలా ఉండకుండా ఒక కాంపిటెంట్ గవర్నమెంట్గా భారతీయ జనతా పార్టీ ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ని, ఎప్పుడైనా కూడా ఒక జడ్జిమెంట్ రావడం ఎంత ఇంపార్టెంటో దాన్ని ఎగ్జిక్యూట్ చేయడం కూడా అంతే ఇంపార్టెంట్. భారతీయ జనతా పార్టీ చేసిందల్లా ఏంటి అంటే సుప్రీంకోర్టు ఇచ్చిన వర్డిక్ని ఎగ్జిక్యూట్ చేసింది. దట్స్ ఆల్ ఇట్ ఇస్. బట్ అక్కడే వస్తున్న క్వశ్చన్ అంతా, రాముడు కేవలం బీజేపీకి చెందుతాడు, బీజేపీ రాముడు అంటేనే బీజేపీ, లేకపోతే హిందుత్వం అంటేనే బీజేపీ అనేటువంటి ఈ డిఫరెంట్ ఒపీనియన్ అనేది ఎందుకు కనిపిస్తోంది అనే వాదన. కాంగ్రెస్ ఇన్కేపబిలిటీ వల్ల భారతీయ జనతా పార్టీకి ఆ ఫేమ్ వచ్చేసింది, అంతకు మించి ఏం లేదండి. ఇదే వర్డిక్ట్ సుప్రీంకోర్టు కానీ కాంగ్రెస్ హయాంలో ఇచ్చేది ఉంటే కాంగ్రెస్ ఎగ్జిక్యూట్ చేసేది కదా ఆ ఆర్డర్ని. కాంగ్రెస్ ఎందుకు చేయలేకపోయింది? సరే పోనీ అక్కడ మీరు సుప్రీంకోర్టులో ఏం ప్రొవైడ్ చేశారు? ఎవిడెన్స్, ఆర్కియలాజికల్ ఎవిడెన్స్, ప్రూఫ్. ఏమని చెప్తున్నది అక్కడ? మీరు ఎక్స్కవేట్ చేసిన తర్వాత అక్కడ శిథిలాలు ఏ సంవత్సరం కిందవి అనేవి మీకు ఎపిగ్రాఫికల్ ఎవిడెన్స్తో తెలిసిపోతుంది. దాన్ని చేసింది ఎవరు? కేకే మొహమ్మద్ గారు అండ్ వాళ్ళ టీమ్. సో ఇక్కడ ప్రూఫ్, ఎవిడెన్సెస్ అన్నీ కూడా సైంటిఫిక్గా తీసుకున్నాయి. మెజారిటీ పీపుల్ మాది అంటున్నారు కాబట్టి వాళ్ళని సాటిస్ఫై చేయడం కోసం తీసుకున్నది కదా. భారతీయ జనతా పార్టీ ఇక్కడ మెజారిటీ అపీజ్మెంట్లో లేదు, ఎందుకంటే అక్కడ ప్రూఫ్స్ చూపించారు. ఆ ప్రూఫ్స్ కూడా సుప్రీంకోర్టు చెప్పిన టీం వాళ్ళు మాత్రమే ఆ ఎక్స్కవేషన్ చేసి అక్కడ ఉన్న శిథిలాలను కార్బన్ డేటింగ్ చేసి అవి ఏ సెంచరీకి చెందినాయి. బాబ్రీది సో కాల్డ్ ఆ కాంట్రవర్షియల్ సైట్ కింద మీరు గమనిస్తే అన్నీ కూడా ఆలయాలకు సంబంధించినవి ఉన్నాయి. శిలాఫలకాలు కానీ వాటి మీద ఉన్న పిల్లర్స్లో కమలం పువ్వులు ఉన్నాయి, నాట్యం చేస్తున్న అమ్మాయిలు ఉన్నారు, ఏనుగులు ఉన్నాయి. ఇవన్నీ ఆబ్వియస్లీ ఈ సివిలైజేషన్కి సంబంధించినవి కాబట్టి నో డౌట్గా అది వర్డిక్ట్ ఇట్ కేమ్ ఇన్ ఫేవర్ ఆఫ్ రామ్లల్లా. బాలరాముడికి ఫేవర్గా వర్డిక్ట్ వచ్చింది. దాన్ని భారతీయ జనతా పార్టీ ఆ డిక్రీని ఎగ్జిక్యూట్ చేసింది, అంతే. బట్ సేమ్ అదే క్వశ్చన్ నేను మళ్ళీ అడుగుతున్నాను. బీజేపీ దాన్ని నినాదంగా తీసుకొని వస్తుందా, లేకుంటే మూడోసారి మోదీ రావడానికి కూడా దీన్ని ఉపయోగించుకుంటున్నారు అనేది పదే పదే వినిపిస్తోంది. దానికోసం బాయ్కాట్ కూడా చేశారు. అసలు ఆ నిర్మాణం అనేది ప్రాపర్గా జరగలేదు. ప్రాపర్గా ఇన్ ద సెన్స్ కంప్లీట్ అవ్వకముందే ఎందుకు చేస్తున్నారనేది మఠాధిపతులు కొంతమంది అబ్జెక్ట్ చేశారు. ఎట్ ద సేమ్ టైం కేవలం రాముడిని బీజేపీ వైపుకు తిప్పుకునే ప్రయత్నం, రాముడి పేరుతో ఓట్లు తెచ్చుకునే ప్రయత్నం జరుగుతోంది అనేటువంటి వాదన ఇప్పుడు ఎందుకు వినిపిస్తోంది ఇంతలా తీవ్రంగా? మీరు ఇందులో మల్టిపుల్ క్వశ్చన్స్ అడిగారు.
అందులో కొందరు మఠాధిపతులు ఓకే అన్నారు, కొందరు అలిగేషన్స్ చేశారు అన్నారు. సో దానికి ఒక పాయింట్ ఏంటంటే బడే బడే దేశమే చోటే చోటే బాతే హోతే రేతే. సో ఎంత పెద్ద ఈవెంట్ చేసినప్పుడు, ఒక 500 సంవత్సరాల కింద దెబ్బతిన్న ఆత్మగౌరవాన్ని నిర్మించినప్పుడు, పునర్నిర్మిస్తున్నప్పుడు, దేశ స్వాభిమానానికి సంబంధించింది, ధర్మ అభిమానానికి సంబంధించింది, దేశ ప్రగతికి సంబంధించింది. సో ఇంత గొప్ప ఈవెంట్ జరిగినప్పుడు చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నెక్స్ట్, కాంగ్రెస్ ఎందుకు చేయలేకపోయింది? సో ఇక్కడైతే సుప్రీంకోర్టుని అయితే ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేయలేదు కదా. సుప్రీంకోర్టులో 5 మెంబర్స్ జ్యూరీ కలిసి ఈ వర్డిక్ని, ఈ డిగ్రీని ఇచ్చారు, జడ్జ్మెంట్ డిగ్రీని. అందులో 1 ముస్లిం ఈజ్ ఆల్సో దేర్. మరి మీకు అక్కడ ప్రాబ్లం ఏమవుతుంది? అందులో 5 మెంబర్స్ జ్యూరీ కలిసే కదా డిసైడ్ చేశారు. ధర్మాసనంలో 5 జడ్జులతోని ఉన్న ధర్మాసనం అక్కడ క్లియర్గా వర్డిక్ట్ ఇచ్చింది రాముడి కోసం అని. ఇదే థింగ్ కాంగ్రెస్ చేసేది అంటే జై శ్రీరామ్ కాంగ్రెస్ అయిపోయేది కదా. భారతీయ జనతా పార్టీ ఏం సనాతన ధర్మాన్ని రిప్రజెంటేటివ్ కాదు కదా. భారతీయ జనతా పార్టీ ఒక 30-40 ఇయర్స్ కింద పుట్టిన ఒక పొలిటికల్ పార్టీ. సనాతన ధర్మం అనేది ఇట్స్ గాట్ వెరీ లాంగ్ హిస్టరీ. 1000 సంవత్సరాల నుంచి ఉన్న ఈ సనాతన ధర్మాన్ని భారతీయ జనతా పార్టీ ఏం రిప్రజెంట్ చేయట్లేదు. జై శ్రీరామ్ అనే నినాదం కూడా భారతీయ జనతా పార్టీది కాదు. భారతీయ జనతా పార్టీ ఆ నినాదాన్ని ఎత్తుకుంది. కాంగ్రెస్ కూడా ఎత్తుకోవాల్సింది. ఎత్తుకుంటే అప్పుడే వచ్చేసేది కదా, ఇంత న్యూసెన్స్ కూడా ఉండేది కదా. ఇప్పుడైతే ఎట్లాగో ముస్లిమ్స్ కూడా హ్యాపీ ఉన్నారు. వాళ్ళకు కూడా మసీద్ నిర్మించుకోవడానికి 5 ఎకరాల భూమి వచ్చింది. వాళ్ళు కూడా నిధి సమర్పణలో అభియాన్ చేసేసి మొత్తం ముస్లిమ్స్ దగ్గర అందరూ డొనేషన్స్ కలెక్ట్ చేసుకొని వాళ్ళు కూడా ఒక మసీద్ని నిర్మించుకొనివ్వండి. ఏముంది దానిలో? మీరు చేయగలిగితే చేసుకోండి, ఇలాగే బాగుంటే ఇలాగే చేసుకోండి, ఇలా వద్దు మేము అక్కడ వేరే ఏదైనా కన్స్ట్రక్ట్ చేస్తాం లేదా దాన్ని ఖాళీ ఉంచుతాం అని అనుకుంటే అది వాళ్ళ చాయిస్. సో ఇక్కడ భారతీయ జనతా పార్టీ ఏం చేసింది అంటే, మనము దేశంలో ఒకటి గమనించాలండి, పొలిటికల్ పార్టీ షుడ్ హ్యావ్ ఎన్ ఐడియాలజీ. భారతీయ జనతా పార్టీ హ్యాస్ గాట్ ఎన్ ఐడియాలజీ. దాని ఐడియాలజీ ఈ దేశం గురించి, ఈ ధర్మం గురించి, ఈ సంస్కృతి సాంప్రదాయాలని కాపాడడం గురించి దాని ఐడియాలజీ. ఐడియాలజీ లేని పార్టీస్ ఏంటి అంటే కాంగ్రెస్ పార్టీ. దీనికి ఉన్న వన్ అండ్ ఓన్లీ ఎజెండా ఏంటిది అంటే మైనారిటీ అపీజ్మెంట్, మెజారిటీ డివిజన్. హిందువుల్ని కుల, ప్రాంత, భాష ఆధారంగా విడదీయడం. హిందువుల్లో రీజనల్ పార్టీస్తో కూడా ఇది ఒక ప్రాబ్లం ఉంటుంది. కులాలుగా హిందువుల్ని విడదీస్తారు, ప్రాంతాలుగా అంటే నేను ఆంధ్ర, నేను తెలంగాణ అనే విధంగా డివిజన్ క్రియేట్ చేయడం. భాష విధంగా హిందీ భాష మనం ఎందుకు మాట్లాడాలి, మనం తెలుగే మాట్లాడుకుందాం, ఇంగ్లీష్ మాట్లాడొచ్చు. మళ్ళీ colonial mindset కింద యూ కెన్ స్పీక్ ఇంగ్లీష్ వెరీ వెల్ అండ్ ఎనీవన్ హూ స్పీక్స్ ఇంగ్లీష్ అబ్బా వావ్ అని ఇట్లా చూస్తాం అనమాట మనం. సో ఇది కలోనియల్ మైండ్ సెట్, ఇది బానిస మానసిక స్థితి అనమాట. ఈ మానసిక స్థితి నుంచి బయటికి రావాల్సిన అవసరం ప్రతి ఒక్కరిలో ఉంది. రీజనల్ పార్టీస్ అండ్ కాంగ్రెస్ ఇన్ని సంవత్సరాలు చేసింది ఏంటిది అంటే హిందువుల్ని ఇట్లా కుల, ప్రాంత, భాష ఆధారంగా విడదీస్తూ వచ్చింది. భారతీయ జనతా పార్టీ హిందువుల్ని యునైట్ చేసింది ఇన్ ద నేమ్ ఆఫ్ నేషన్, ఇన్ ద నేమ్ ఆఫ్ ధర్మ. యునైట్ చేసింది అనుకుంటే అందులో ఉన్న వాళ్ళు హిందువుల్ని యునైట్ చేయడం అంటే అందరూ బీజేపీ వైపు ఉన్నారా? భారతీయ జనతా పార్టీ వాళ్ళని యునైట్ చేసింది అంటున్నప్పుడు మీరు, మనం ఒక ఏదైనా ఈవెంట్ తీసుకున్నప్పుడు అందరు ఒకే వైపు ఉండాలని ఉండదు కదండి, ఎవరి ఒపీనియన్స్ వాళ్ళకు ఉంటాయి. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ సనాతన్ ధర్మ, దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ దిస్ కంట్రీ. ఈ దేశంలో భిన్నమైన భాషలు, భిన్నమైన సంస్కృతులు, స్టిల్ వీ లివ్ టుగెదర్, స్టిల్ వీ హ్యావ్ దట్ అకామిడేట్ చేసుకునే ఆ మైండ్ సెట్ మన దేశంలో ఉంది. మీరు భారతీయ జనతా పార్టీకి అగెయిన్స్ట్గా ఉండొచ్చు, మీకు దాని ఐడియాలజీ నచ్చకపోవచ్చు, ఇట్స్ ఓకే. మీకు దాని ఐడియాలజీ నచ్చాలి, బలవంతంగా రుద్దడానికి ఇదేం ఫారెన్ మైండ్ సెట్ కాదు. అయితే ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? గతంలో అయితే ఒక నినాదం ఉండేది, రామ్ లల్లా ఆయేంగే, హమ్ మందిర్ వహీ బనాయేంగే అనే ఒక నినాదంతో పాటుగా అయోధ్య అయిపోయింది, కాశీ మథుర బాకీ హై అనేది కూడా ఉంది. ఇప్పుడు చూస్తే జ్ఞానవాపి మసీద్కి సంబంధించి అక్కడ ఏఎస్ఐ రిపోర్ట్స్ అనేవి వచ్చాయి. నెక్స్ట్ ఏం జరగబోతోంది? ఇస్లామిక్ అట్రాసిటీస్ భారత్ మీద జరిగినప్పటి నుంచి ఆల్మోస్ట్ 30,000 నుంచి 40,000 టెంపుల్స్ వర్ డిస్ట్రాయిడ్. అందులో మనం అడుగుతుంది 3, ఒకటి అయోధ్య, కాశీ, మథుర. పాండవులు కౌరవులు చేసిన దుర్మార్గాలన్నింటినీ ఓర్చుకొని అరణ్యవాసం చేసి తిరిగి వచ్చి మా రాజ్యం మాకు ఇవ్వండి అని అడిగితే ఇవ్వలేదు కౌరవులు. దుర్యోధన, దుశ్శాసను, ధృతరాష్ట్ర పుత్రులు ఇవ్వకపోగా అట్లీస్ట్ 5 ఊర్లన్నా ఇమ్మని అడిగారు. అది ఇవ్వకపోతేనే మహాభారత యుద్ధం జరిగింది. ఇక్కడ 30,000 గుళ్లను
కూల్చినందుకు ఆ గుళ్ళన్నీ ఇచ్చేయమని అడగట్లే, 3 అడుగుతున్నాం. 3 ఇవ్వని పక్షంలో యుద్ధానికి రెడీయా అని ఆలోచించుకోవాలి. ఈ 3 ఎలా సాధించుకోవాలో హిందువులందరూ ఇప్పుడు తెలుసుకున్నారు. అండ్ వీ గెట్ ఇట్ త్రూ ప్రూఫ్స్. రాజ్యాంగబద్ధంగా సుప్రీంకోర్టుకి మేము అబైడ్ అవుతూ ధర్మాసనం ఇచ్చే తీర్పుకి విలువ ఇస్తూ మేము మా ప్రూఫ్స్ అన్నిటిని అక్కడ సబ్మిట్ చేస్తాం. దాన్ని బట్టి కోర్టు నిర్ణయిస్తుంది. ఆ నిర్ణయం వచ్చిన తర్వాత వాటిని కూడా ఇంప్లిమెంట్ చేయడం అనేది జరుగుతుంది. యుద్ధానికి సిద్ధం అంటే ఎలా ఉంటుంది, ఏం చేస్తారు, దాన్ని ఏ రకంగా ముందుకెళ్తారు అనేది? ఒకప్పుడు యుద్ధం మనుషులు చేసుకునేవాళ్ళు, ఇప్పుడు యుద్ధం ఇస్ హియర్ అనమాట. ఓకే. ఇన్ ద సోషల్ మీడియాలో ఒక డిఫరెంట్ నేరేటివ్స్ని బిల్డ్ చేయడం అనమాట. ఫర్ ఇన్స్టెన్స్ నేను మీకు ఒక స్టూపిడ్ నేరేటివ్ చెప్తాను. అయోధ్యలో సీతమ్మ ఎందుకు లేదు? మోదీ బ్రహ్మచారి, యోగీజీ బ్రహ్మచారి, మోహన్ భాగవత్ కూడా బ్రహ్మచారి కాబట్టి రాముడిని సింగిల్గా పెట్టాను. ఎంత కామన్ సెన్స్ లేని నేరేటివ్ చెప్పండి. అది బాలరాముడి జన్మస్థలం. మళ్ళీ కోర్టులో మనం ప్లీ వేసినప్పుడు 5 సంవత్సరాల బాలుడు ఇది నా ప్లేస్ అని చెప్పేసి వేసినప్పుడు ఒక మైనర్ని రిప్రజెంట్ చేస్తూ పరాశరన్ గారు ఈ కేసుని లీడ్ చేశారు కాబట్టి ఆబ్వియస్లీ 5 సంవత్సరాల బాలుడిగానే రాముడిని అక్కడ ప్రతిష్ఠించాలి. కాబట్టి అలా ప్రతిష్ఠించడం అనేది జరిగింది. ఆ నేరేటివ్ని ఇలా త్రూ లీగల్లీ సుప్రీంకోర్టుకి మనం రెస్పెక్ట్ ఇస్తూ దీన్ని ఇంప్లిమెంట్ చేశారు. ఇది ఒక ఫాల్స్ నేరేటివ్ వచ్చినప్పుడు ఆ నేరేటివ్కి కూడా కౌంటర్ నేరేటివ్ ఎట్లా ఉండాలి అంటే మళ్ళీ తర్వాత మీరు క్వశ్చన్ చేయొద్దు. సో అది ఇలాంటి నేరేటివ్ అనమాట. అండ్ మథురాకి సంబంధించి ఇంకా అది స్టే అలాగే ఉన్నట్టుంది కదా, దాన్ని ఫర్దర్ గా ఇంకా ముందుకు జరగలేదు అది. ఇంకా కాశీ కానీ మథుర కానీ పెద్ద కాంప్లికేటెడ్ ఉండవండి. ఎందుకంటే ఆ గోపురం తీసేసి మీద డోమ్స్ పెట్టారు కాబట్టి అక్కడ క్లియర్గా తెలిసిపోతుంది. ఎందుకంటే మీరు కాశీ టెంపుల్ వెళ్ళి వెనుక వెళ్ళి చూడండి, ఆ సో కాల్డ్ జ్ఞానవపి మసీద్కి వెనుక మొత్తం కమలం పువ్వులు ఉంటాయి, నాట్యం చేస్తున్న అమ్మాయిలు ఉంటాయి, ఏనుగులు ఉంటాయి. ఇవన్నీ ఇస్లామిక్ కల్చర్ కిందికి రావు కదా, ఇవన్నీ దేవనాగరి ఆ సంస్కృతికి సంబంధించినవి. డెఫినెట్లీ అది ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది. ఒకటి. 2 హిస్టారికల్గా మీ దగ్గర ఎవిడెన్స్ ఉంది కదండి. బాబర్ తన బాబర్ నామాలో అయోధ్య రామ జన్మభూమిని నేను కూల్చేసి ఇక్కడ నా మతానికి సంబంధించిన ప్రార్థనా స్థలాన్ని నేను నిర్మిస్తున్నాను అని చెప్పారు. సేమ్ థింగ్ ఔరంగజేబ్ కూడా ఔరంగజేబ్ నామాలు ఉన్నాయి. వీళ్ళందరూ ఏంటిదంటే ఈవెన్ సోమనాథ్ ఆలయాన్ని కూల్చినప్పుడు కూడా గజ్నీ కూడా తన నామాలో రాసుకున్నారనమాట. వీళ్ళ అసిస్టెంట్స్ వాళ్ళ బయోగ్రఫీ రాశారనమాట. ఆ అన్ని బయోగ్రఫీలలో వాళ్ళు ఏ టెంపుల్ని డిస్ట్రాయ్ చేసిండ్రో వాటి మెన్షన్ ఉన్నది అక్కడ. వాళ్ళు రాసిన మెన్షన్ అదొక ప్రూఫ్ కిందకి వెళ్తుంది. ఆర్కియలాజికల్ సర్వేలో కూడా ప్రతి స్టోన్ని మనం కార్బన్ డేటింగ్కి వెళ్తే ఎన్ని సంవత్సరాల కిందది అని తెలిసిపోతుంది అనమాట. దట్ ఈస్ సైంటిఫిక్ ఎవిడెన్స్. సో ఇక్కడ సైంటిఫిక్ ఎవిడెన్స్ ఉంది. వాళ్ళు రాసుకున్న వాళ్ళ శాసనాల్లో వాళ్ళు ఎంత ప్రౌడ్గా ఈ ఆలయాలను కూర్చేసిన, వాళ్ళు రాసుకున్న వాళ్ళ బయోగ్రఫీలలో వాళ్ళు ఎంత ప్రౌడ్గా ఈ ఆలయాలను మేము కూల్చాము అని చెప్పుకున్నారో ఆ ప్రూఫ్ కూడా ఉంది. సో ఇక్కడ 2 ప్రూఫ్స్ని కన్సిడర్ చేసి సుప్రీంకోర్టు మనకి జడ్జిమెంట్ ఇచ్చినప్పుడు ఆ జడ్జిమెంట్ని ఇంప్లిమెంట్ చేయాల్సిన బాధ్యత భారతీయ జనతా పార్టీకి ఉంది. భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ లాగా సుప్రీంకోర్టుని బేఖాతరు చేసే పార్టీ కాదు. ఒక విలువలు ఎథిక్స్ ఉన్న పార్టీ, ఒక పొలిటికల్ ఐడియాలజీ ఉన్న పార్టీ, దేశం ధర్మం అని చెప్పి ఒక కీన్ ఐడియాలజీ ఉన్న ఆర్ఎస్ఎస్తోని అఫిలియేటెడ్గా ఉన్న భారతీయ జనతా పార్టీకి డెఫినెట్గా ఎథిక్స్ ఉంటాయి, వాల్యూస్ ఉంటాయి. సో ఆ వాల్యూస్ అకార్డింగ్గా భారతీయ జనతా పార్టీ వస్తున్న వర్డిక్స్ని ఇంప్లిమెంట్ చేస్తుంది, అంతే. మౌనికా సుంకర గారు ఇండివిజువల్గా తనంతట తనుగా ఒక శక్తి వాహిని అనేటువంటి ఒక ఆర్గనైజేషన్ని స్టార్ట్ చేశారు. శక్తి వాహిని ఎయిమ్ ఏంటి, ఎజెండా ఏంటి అంటే? శక్తి వాహిని, శక్తి అంటే పవర్, అండ్ ద పవర్ ఇస్ మా దుర్గా, అండ్ ఎవ్రీ ఉమెన్ ఈస్ ద ఎంబాడిమెంట్ ఆఫ్ దట్ శక్తి. గుడి, బడి, ఒడి, ఇది శక్తి వాహిని కాన్సెప్ట్. ఓకే. ఒక గుడిని మనం ఓన్ చేసుకొని ఆ గుడిలోని దేవుడిని మనం దత్తత తీసుకోవాలి. ఆ కెపాసిటీ విమెన్కి మాత్రమే ఉంది. బడి, స్కూల్కి వెళ్ళి పిల్లలు ఏం నేర్చుకుంటారు, ఇంటికి వచ్చిన తర్వాత వాటిని తల్లితో షేర్ చేసుకుంటారు. సో వెన్ దే షేర్ విత్ దేర్ మదర్ వాటిని క్లారిటీ ఇస్తుంది అనమాట. వాటిలలో పర్సెప్షన్ ఎలా ఉండాలి అని చెప్పేది తల్లి చెప్తుంది. అంటే ఇక్కడ ఏమవుతుంది, తల్లి బడిని కూడా రిఫార్మ్ చేస్తుంది పిల్లలకి. ఒడి, ఒడి అంటే తల్లి ఒడి అంటేనే మొదటి బడి. సో గుడి, బడి, ఒడి అనేది శక్తివాహిని కాన్సెప్ట్.
ఈ మూడిట్లో మీకు కామన్గా స్త్రీయే కనిపిస్తుంది. అండ్ ఒక ఫ్యామిలీలో ఒక స్త్రీ ఎడ్యుకేటెడ్ అయితే తను తన ఫ్యామిలీని ఇన్స్పైర్ చేయగలుగుతుంది. తన భర్తని దేశం ధర్మం అనే ఒక గొప్ప ఐడియాలజీకి ఇన్స్పైర్ చేయగలుగుతుంది. ఒక కొడుకుని తయారు చేయగలుగుతుంది. శివాజీ లాంటి కొడుకుని తయారు చేయగలుగుతుంది. ఝాన్సీ లక్ష్మీబాయి లాంటి కూతుర్ని తయారు చేయగలుగుతుంది. తన భర్తను కూడా సమాజం కోసం నిలబడేలాగా ఇన్స్పైర్ చేయగలుగుతుంది. ఇలా ఈ ప్రాసెస్లలో ఇన్స్పైర్ చేయగలిగే స్త్రీలను తయారు చేయడమే శక్తివాహిని యొక్క ముఖ్య ఉద్దేశం. సో ఉమెన్ ఎంపవర్మెంట్ అనే ఒక నినాదం కూడా ఉంది, ఉమెన్ అప్లిఫ్ట్మెంట్ అనేది కూడా ఉంది. దానికి ఇది అసోసియేట్ పనిచేస్తుందా లేకుంటే ఎలా ఉంటుంది? ఫెమినిటీ అనేది అది బేసికల్గానే అది ఒక అప్లిఫ్టెడ్ ఎనర్జీ అండి వెన్ కంపేర్ టు మ్యాస్కులైన్. వీ బీయింగ్ అ ఉమెన్ వీ కెన్ క్రియేట్ అ బాయ్ అంటే మ్యాస్కులైన్ ఎనర్జీ, వీ కెన్ క్రియేట్ అ గర్ల్ అంటే ఫెమినైన్ ఎనర్జీ. ఒక స్త్రీ మగపిల్లాడికి జన్మనిస్తుంది, ఆడపిల్లకి జన్మనిస్తుంది, అంటే రెండు శక్తులు తనలో ఉన్నాయి. మన దేశంలో ఉన్న గొప్ప విషయం ఏంటిదంటే మన డిఎన్ఏలోనే ఆ శక్తి ఉంది. నేను కొత్తగా ఏం చేయక్కర్లే, వాళ్ళ లోపల ఉన్న ఆ శక్తిని మీ లోపల ఉంది అని తెలియజేస్తే చాలు. వాళ్ళు మేల్కొన్నారంటే ఈ దేశం దేదీప్యమానంగా పెరుగుతుంది. సో మళ్ళీ మనం సపరేట్గా వాళ్ళకి ఇంకేదో చేయాల్సిన అవసరం లేదు. ఇన్నర్గా ఉన్నటువంటి ఎనర్జీని, వాళ్ళకి ఏ ఎనర్జీ ఉంది, వాట్ దే కెన్ డూ అనేది వాళ్ళకి చెప్పగలగడం. మనది ఋషి కల్చర్ అంటారండి. అంటే మన గోత్రనామాలు ఉంటాయి కదా, అవి ఋషులు సాధన చేసిన తర్వాత వాళ్ళు ఒక స్టేజ్కి వెళ్ళిన తర్వాత దెన్ దే యూస్ టు కమ్ బ్యాక్ అండ్ మ్యారీ అండ్ దెన్ హ్యావ్ కిడ్స్ అనమాట. 12 years మనం ఒక ప్రాసెస్లో ఉంటే మన డిఎన్ఏలో చేంజెస్ వస్తాయి. దాట్ చేంజెస్ వర్ బ్రాడ్ బై అవర్ రిషిస్. ఆ ఋషుల పేర్లే మనకు గోత్రనామాలుగా ఉన్నాయి. సో అది డిఎన్ఏలో ఆల్రెడీ ఉంది కాబట్టి దాన్ని జస్ట్ అవేక్ చేస్తే సరిపోతుంది. జస్ట్ ఇంత వైబ్రేషన్ ఇచ్చేస్తే ఇట్ విల్ గ్లో లైక్ ఎనీథింగ్. సో దానికి ఏం చేస్తారు? వీ హ్యావ్ మల్టిపుల్ ప్రోగ్రామ్స్ అండి. ప్రోగ్రామ్స్కి వచ్చిన మహిళలకి వాళ్ళతో మేము కమిటీస్ ఫామ్ చేస్తున్నాం. జిల్లాల్లో కమిటీలు వేస్తున్నాం. ఆ కమిటీల్లో ఉన్న వాళ్ళని మేము ఒక ఐడియాలజీతోని అటాచ్ చేస్తున్నాం. ఆ ఐడియాలజీతోని వాళ్ళు ఉంటే వాళ్ళ లోపల ఉన్న క్షాత్రధర్మం మేలుకొన్నప్పుడు దెన్ దే విల్ బీ ఏబుల్ టు సర్వ్ ఫర్ ద సొసైటీ. ఎప్పుడు నేను, నా ఇల్లు, నా పిల్లలు అనేది ఇంట్లోనే ఉండకుండా మనం గడప దాటి బయటకు వచ్చిన తర్వాత మనకు 2 ఐడెంటిటీస్ ఉంటాయి. విత్ ఇన్ ద హౌస్ మనకు తల్లిగా, తండ్రిగా, కొడుకుగా, కూతురుగా, అత్తగా, మామగా, కోడలుగా, కూతురుగా, ఇలా మల్టిపుల్ ఐడెంటిటీస్ ఉంటాయి. బట్ వెన్ యూ స్టెప్ అవుట్ ఆఫ్ యువర్ హౌస్ మనకు 2 ఐడెంటిటీస్ ఉంటాయి, యాజ్ ఎ భారతీయ, యాజ్ ఎ హిందూ, అండ్ ద వన్ హూ ఇస్ ఫాలోయింగ్ దిస్ సివిలైజేషన్. కాబట్టి ఈ సివిలైజేషన్ పట్ల కూడా మనకు ఒక బాధ్యత ఉంది. కాబట్టి ఆ బాధ్యతకు మనం నిర్వర్తించాల్సి ఉంటుంది. దేశం పట్ల కూడా మనకు ఒక బాధ్యత ఉంటుంది. ఆ బాధ్యతను కూడా మనం నిర్వర్తించాల్సి ఉంటుంది. హిందూస్ని ఈజీగా మనము గిల్ట్ ఫీలింగ్లోకి పంపించేయచ్చు. మీరు మీ ఫెయిత్ గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారు, దేశం గురించి ఆలోచించట్లేదు అని. బట్ ఫర్ ఎ హిందూ ఇట్ ఈస్ లైక్ 2 sides ఆఫ్ ఎ కాయిన్. ఫెయిత్, నేషన్, రెండు కూడా 2 sides ఆఫ్ ఎ కాయిన్. మనం మన దేశాన్ని హిందుత్వం వైపు తీసుకెళ్ళడం ఇంపార్టెంట్, హిందుత్వాన్ని దేశం వైపు కాదు. అంటే నేషనల్ ఫ్లాగ్ మొన్న మనం కర్ణాటక ఇష్యూలో గమనిస్తే దేశ జెండాకి ఉన్న హనుమా జెండాకి అంటే కాషాయ ధ్వజాన్ని వాళ్ళు కింద పడేసి మీకు త్రివర్ణం అంటే మర్యాద లేదా, ఎందుకు అట్లా చేస్తున్నారు అని అడిగాను. సో హిందూస్ షుడ్ హ్యావ్ ఎ క్లారిటీ. మనకి ఫెయిత్ యాజ్ వెల్ యాజ్ నేషన్ ఆర్ లైక్ 2 sides ఆఫ్ ఎ కాయిన్. రెండింటిని మనం బ్యాలెన్స్ చేసుకుంటూ ఈ రెండిటి పట్ల మన బాధ్యతను తెలుసుకొని దాన్ని నిర్వర్తించుకోవాల్సిన బాధ్యత ఉంది. దానికి నేను చూస్ చేసుకున్న బెటర్ అండ్ బెస్ట్ ఆప్షన్ విమెన్. దే కెన్ గివ్ అ బెటర్ సొల్యూషన్ అండ్ దే కెన్ ఇన్స్పైర్ మెన్ టు బీ ఇన్ టు దిస్ ఐడియాలజీ. రేపు వాళ్ళ కొడుకుల్ని ఒక శివాజీ లాగా తయారు చేయగలుగుతారు, రేపు వాళ్ళ కూతుర్లని ఝాన్సీ లక్ష్మీబాయి లాగా తయారు చేయగలుగుతారు. వాళ్ళు ఫ్యూచర్ ఆఫ్ దిస్ సివిలైజేషన్. అయితే ఇప్పుడు ఉమెన్ అనగానే కేవలం హిందూ ఉమెన్నే క్యాటర్ చేస్తారా మీరు? ఇంకా వాట్ అబౌట్ అదర్ కమ్యూనిటీస్, లేకుంటే అదర్ రిలీజియన్స్, వాటి గురించి అసలు పట్టించుకోరు? ఎందుకంటే ఇప్పటిదాకా ముస్లింలకు సంబంధించి ఒక సపరేషన్ అనేది ఉంది, లేకుంటే ట్రిపుల్ తలాక్తో వాళ్ళని వదిలించుకునే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు బయటకు వచ్చే పరిస్థితులు కూడా లేని కండిషన్స్ ఇంకా ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో ఉన్నాయి. వాళ్ళని కూడా క్యాటర్ చేస్తారా? వాళ్ళని కూడా ఇందులో ఇన్వాల్వ్ చేస్తున్నారా? మీరు నన్ను క్వశ్చన్ అడిగితే నా దృష్టిలో ముస్లిం మహిళలు అంటూ ఎవరు లేరండి. ఒకప్పుడు రజాకర్లు తెలంగాణలో ఆడవాళ్ళను నగ్నంగా బతుకమ్మ ఆడిపించారు, మగవాళ్ళని నించోబెట్టి కాల్చేసారు, చిన్నపిల్లలను తల్లుల ముందటనే రాళ్ళకి వేసుకొట్టి చంపేసాం. ఇప్పటికి కూడా మనం కొన్ని ఊర్లలో బావులు దవ్వుతుంటే అందులోంచి పుర్రెలు దొరుకుతున్నాయంట, స్కల్స్. ఎందుకంటే వాళ్ళందరినీ చంపి బావులలో వేసేసింది అన్నమాట. సో ఇది
రజాకర్ మన మీద చేసిన దౌర్జన్యాల హిస్టరీ. ఈ హిస్టరీ చూసినప్పుడు హూఎవర్ ద ముస్లిం ఉమెన్ ఆర్ సో కాల్డ్ ద ముస్లిం ఉమెన్ వర్ వన్స్ హిందూస్, దేర్ యాన్సిస్టర్స్ వర్ హిందూస్. ఇప్పుడు మనము ఒక క్లీనింగ్ ప్రాసెస్ ఇంట్లో మొదలుపెట్టిన తర్వాత గ్రాడ్యువల్గా 1 by 1 చేసుకుంటూ వెళ్తాం. ఇన్ ద సేమ్ వే ఇక్కడ కూడా ఫస్ట్ హిందూ మహిళల లోపల దాగి ఉన్న శక్తిని, వాళ్ళ లోపల ఉన్న పొటెన్షియల్ని బయటికి తీసుకురావడం అనేది చూసిన తర్వాత ఎవరైతే హిందుత్వం నుంచి దూరం అయిపోయిన మహిళలు ఉన్నారో వాళ్ళ గురించి నెక్స్ట్ స్టెప్లో వాళ్ళ గురించి కూడా ఉంటుంది. సో ఘర్వాపసి లాంటి కార్యక్రమాలు ఉంటాయా? ఘర్వాప్సి లాంటి కార్యక్రమాలు మనం చేయడం కాదండి, వాళ్ళే రియలైజ్ అయ్యి దే షుడ్ కమ్ బ్యాక్. ఎందుకంటే వెన్ యూ నో యువర్ ఘర్ యూ షుడ్ కమ్ బ్యాక్. వీఆర్ దేర్ టు ఎంబ్రేస్ యూ 100% బికాస్ వీ నో దట్ యూ హ్యావ్ బీన్ కన్వర్టెడ్ ఇన్ ద నేమ్ ఆఫ్, అంటే కత్తి ద్వారా కానీ బలంతో కానీ ఇట్లా దౌర్జన్యంతో కానీ మిమ్మల్ని మార్చారు అన్న విషయం మీరు రియలైజ్ అయినప్పుడు మీరే వచ్చేస్తారు. వాళ్ళని స్పెసిఫిక్గా మనం ఘర్వాప్సి చేయాల్సిన అవసరం లేదు. ఎస్ అండి మౌనిక గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. మళ్ళీ మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది, బోల్డని విషయాలు కూడా ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ధన్యవాదాలు.